డియర్ పేరెంట్స్, ఎప్పుడైనా గమనించారా? పిల్లలు ఓడిపోయినప్పుడు కాకుండా వాళ్ళ టర్న్ రానప్పుడు చాలా బాధపడతారు, ఏడుస్తారు. కానీ ఈ చిన్న చిన్న సంఘటనలే వాళ్ళ మనసుని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వాళ్ళని మానసికంగా ఒత్తిడికి గురి చేసి చాలా వేధిస్తూ ఉంటాయి. సో మీ పిల్లల్లో ప్రేమతో మార్పు తీసుకురావాలనుకుంటే కొన్ని టిప్స్ మీకోసం. నెంబర్ 1, టర్న్ టోకెన్ని తయారు చేయండి. ఈ టర్న్ టోకెన్స్ని పట్టుకొని ఉండటం వల్ల తమ వంతు ఖచ్చితంగా వస్తుందని నమ్మకంగా ఎదురు చూస్తారు. దీని ద్వారా పిల్లల్లో యాంగ్జైటీ రెడ్యూస్ అయిపోతుంది, ఇంకా వాళ్ళకి ట్రస్ట్. నెంబర్ 2, ఎమోషనల్ రోల్ రివర్సల్ గేమ్స్. నీ టర్న్ రానప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అని పిల్లల్ని అడగండి. దీని ద్వారా పిల్లలు ఏం నేర్చుకుంటారంటే ఎమోషనల్ కాన్సిక్వెన్సెస్ రాదర్ దెన్ జస్ట్ రూల్స్. నెంబర్ 3, పాస్ అండ్ ప్రైజ్ మెథడ్. పిల్లలు ఎదురు చూసినందుకు గేమ్ పాస్ చేసి వాళ్ళని అప్రిషియేట్ చేయండి. దీని ద్వారా పిల్లల్లో సెల్ఫ్ వర్త్ అనేది పెరుగుతుంది. పేషెన్స్ ఈజ్ నాట్ అబౌట్ వెయిటింగ్ సైలెంట్లీ, ఇట్ ఈజ్ అబౌట్ వెయిటింగ్ కైండ్లీ అండ్ ఆల్సో గివింగ్ స్పేస్ టు అదర్స్. పిల్లల్ని ఎదురు చూడమని చెప్పకండి. ఎదురు చూసే తీరుతో వాళ్ళకు దక్కే గౌరవాన్ని చూపించండి. పిల్లలకి మానవ సంబంధాల బలం తెలియాలంటే పంచుకోవటం, ఎదురు చూడటంలో ఉండే ఆనందాన్ని తెలియచేయండి. ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్లో ఇటువంటి మార్పులు తీసుకురావడం కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం DM చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.